హలో ఆల్, మళ్ళీ వచ్చేసిన ఒక మంచి వీడియోతో. సారీ, నేను వీడియో అప్లోడ్ చేస్తలేను, కొంచెం యాక్టివ్గా లేను యూట్యూబ్లో. సో ఇప్పటి నుంచి మంచి రెగ్యులర్ వ్లాగ్స్ వస్తుంటాయి. సో ఈరోజు మా చుట్టాల వాళ్ళ గృహప్రవేశం ఉండే. సో పొద్దున్నే చార్మినార్ అక్కడ కొంచెం చిట్టి షాపింగ్ చేసుకొని సో మేమంతా కార్లో స్టార్ట్ అయినాము. సో అట్లనే వెళ్తున్నాగా మంచి ఇడ్లీ చట్నీ అంతా మంచి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాను. గృహప్రవేశం అంటే పొద్దున్నే పాలు పొంగేయడము అవన్నీ ఉంటాయి కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ స్టార్ట్ అయిపోయినాం. సో మీరు కూడా గృహప్రవేశాలు అంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేచి అన్నీ ఉంటాయి కదా, పాలు పొంగేయడము, స్వీట్ చేసుకోవడము అన్నీ ఉంటాయి కదా. సో అట్లనే ఇక్కడ కూడా మేము మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో మా డే వ్లాగ్ తీసిన అనమాట. సో జస్ట్ ఈ వీడియో మొత్తం అయితే చిన్ననే ఉంటుంది. సో రెగ్యులర్ వ్లాగ్స్ అయితే చేస్తుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. సో ఇంక ఎట్లాంటి వీడియోస్ కావాలి అని జస్ట్ కమెంట్ బాక్స్లో చెప్పండి. సో దట్ ఐ కెన్ మేక్ వీడియోస్ చేస్తాను. సో ఎక్కువ ఇంటరాక్షన్ అవుతలేదు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. సో అట్లా అనమాట, వీడియోస్ ఏం పెడతలేను. ఇంకా చెప్పండి, మీరు కూడా ఇంకేం చేస్తున్నారు, ఎట్లున్నారు అందరూ? ఇంకా చెప్పండి, మీరు ఏమి వీడియోస్ కమెంట్స్ చేస్తలేరు, ఎట్లాంటి వీడియోస్ కావాలి? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఐ నో నేను అంత ఏమి ప్రొఫెషనల్గా అందరిలా చేస్తలేను, బట్ ఎస్, డే ఇన్ మై వ్లాగ్ అంటే సింపుల్ అండ్ అంటే ఈజీ త్రూ ఉంటుంది అట్లా అన్నమాట. ఇంకా మా మదర్ వాళ్ళు అందరూ కలిసి ఇట్లా ఫ్యామిలీతో వెళ్తే ఆ ఎంజాయ్మెంటే వేరండి. సో ఫ్యామిలీ ఉంటేనే మంచి. సో అట్లా ఆ గెట్ టుగెదర్స్ ఫ్యామిలీని ఒక్కరోజు కలిసిన బెస్ట్ అనిపిస్తుంది. అది అంటే కజిన్స్ అందరం కలుస్తాం, మంచిగా మాట్లాడుకుంటాము, చుక్కి పనులు ఉంటాయి అన్నీ. ఇంకా స్వీట్ చేసుకోవడము, అది డిఫరెంట్ ఒక ఫీల్ ఉంటుంది మంచిగా ప్రవేశం అంటే. ఇక్కడ వచ్చేసిన బయలుపట్నం కాకపోతే రీచ్ అయిపోయినట్టుంది చాలా. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ లేదు, కొంచెం హ్యాపీగా కూల్గా వెదర్. ఈరోజు కొంచెం బెటర్గా నార్మల్ వెదర్. ఎర్లీ మార్నింగ్ అయితే మ్యాక్స్ ట్రాఫిక్ అయితే ఉండదు. సో నేనైతే ఎర్లీగా రీచ్ అయిపోయాను. ఇదంతా మేదిపట్నం చౌక్ ఏరియా ఉంది కదా. ఎవరైనా గుర్తుపడితే జస్ట్ లైక్ చేయండి, అట్లీస్ట్ కమెంట్ చేయండి. సో గైస్, సిస్టర్స్ ఎవరైనా చూస్తుంటే ఇది ఎక్కడో మీకు తెలిసిందండి. ఏమో తీయబ్రాహ్మణులు వాళ్ళకి యాక్చువల్గా కేక్ తీసుకొని వెళ్దాము. ఉత్తి చేస్తే అంత బాగుంటుంది ఎప్పుడైనా. సో ఏదైనా మంచి కార్యం అన్నప్పుడు స్వీట్. సో తీయబ్రాహ్మణులు ఒక మంచి స్వీట్ తీసుకొని కేక్ ఆర్డర్ చేసినాము. సో అది తీసుకొని సో ఎంతమంది ట్రై చేసిన తీయబ్రాహ్మణులు. సో అన్ని కేక్స్, కప్స్ అన్నీ ఉంటాయి. ఎవరికి మోస్ట్ మంచిగా ఉంటుందని అనిపిస్తుందో ఒకసారి కమెంట్ చేయండి. రిచ్ కేక్, చాక్లెట్ కేక్స్, లేకపోతే ఐస్ క్రీమ్ విత్ కేక్స్. మళ్ళీ వచ్చేసి ఇక రిటర్న్ బ్యాక్ అయినాక ఇక మంచిగా వెదర్ హాట్ ఉన్నాక ఇక మంచిగా ఈవినింగ్ మంచిగా బాగుంటుంది. అట్లనే పోలార్ వేర్లో వచ్చి ఐస్ క్రీమ్ తీసుకున్నాను. సో నేను మాత్రం ఒక చిన్న ప్లస్ నట్స్ తీసుకున్నాను. సో మదర్ వచ్చేసి బ్రాహ్మీ విత్ ఫ్రూట్ అండ్ నట్స్ తీసుకున్నాను. సో ఎంతమందికి ఇట్లా ఐస్ క్రీమ్స్ తినాలి వేడిగా, అట్లా సమ్మర్లో ఐస్ క్రీమ్స్ ఎంతమందికి ఇష్టం? పోలార్ బేర్ అంటే మినిమం ఐస్ క్రీమ్స్ కదా. సో ఎంతమందికి ఐస్ క్రీమ్స్ ఇష్టమో కమెంట్ చేయండి. సో చాలా మంది ఇప్పటిదాకా సపోర్ట్ బాగా చేస్తున్నారు, వీడియోస్ లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా థ్యాంక్ యూ అండి.
సో మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి, కొంచెం సజెషన్ ఇవ్వండి. సజెషన్ ఇస్ ద బెస్ట్ వే టు ఏమంటారు ఆడియన్సే కదా మాకు మెయిన్ ఇంపార్టెంట్. సో మీరేమైనా సజెస్ట్ చేయగలిగితే సో దట్ ఐ కెన్ పోస్ట్ వీడియోస్ ఆన్ బేస్డ్ ఆన్ దట్. ఇంకా చెప్పండి. ఐస్ క్రీమ్ అయితే చూడండి ఏమన్నా బ్రౌనీ మీద హాట్ చాక్లెట్ మంచి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మంచి డెకరేట్ చేస్తారు. మస్ట్ ట్రై డ్రై ఫ్రూట్స్ చూడండి. మనం ఒక్కరోజు అంత డ్రై ఫ్రూట్స్ మినిమం ఎంత సరిపోతుంది. ఒక 1 month రాలేదు. ఒక తిన్నామంతా ఇక మంత్ అంతా మంచిగా ఉంటుంది. ఎంతైనా బెటర్ కదా. సో నేను మాత్రమే చిన్న స్పూన్ తీసుకొని నట్సెట్ తెచ్చుకున్నాను. ఒక చిన్న యాక్చువల్లీ నాకు ఎక్కువ స్వీట్ తినడం ఇష్టం ఉండదు. సో ఐ జస్ట్ ఓన్లీ 1 scoop ఆఫ్ ఐస్ క్రీమ్. ఇది నాది, చిట్టి నాది, ఇది మా మదర్ది. ఇది అట్లా ఉంటుంది అనమాట. లాస్ట్ ఎంతైనా ఇంటికి పోయి ఏం చేసుకుంటామని మంచిగా కొత్తపేటలో ఐడియా ఉండొచ్చు కదా అందరికీ. ఇది ఒక పెద్ద కొత్తగా వీల్స్ ఆన్ టిఫిన్స్ అది బాగుంది. లైక్ మస్ట్ ట్రై యాక్చువల్గా కొత్తపేటలో ట్రై చేయండి. కీమా దోశ, చిట్టి గారెలు, పచ్చడి అద్భుత వీల్స్ ఆన్ అద్భుత. చూడండి అబ్బా, ట్రై చేయండి. కొత్తపేటలో ఉన్న వాళ్ళు ఎంతమంది అబ్బా ఎల్బీనగర్, సంతోష్ నగర్, దిల్సుఖ్ నగర్ ట్రై చేయండి. ఇదంతా ఊరికి ఏమి బిర్యానీ ఏదంటే మస్ట్ ట్రై గైస్. పూరి ఆమ్రస్ ఇది ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి ట్రై చేయాలి. పునుగులు, దోశ, పూరి. సో అంటే ఆన్లైన్ ఉన్నది ప్లస్ ప్యాకింగ్ అట్లా చూడండి అక్కడ ప్యాకింగ్ చేస్తున్నాం. సో అట్లా కూడా ఉన్నది. ఇంకా అక్కడే తింటేనేమో మంచి టేస్ట్ వేడివేడిగా బాగా అనిపిస్తుంది. పూరి కూడా రెడీగా ఉన్నాయి. మేమైతే ట్రై చేసినైతే కీమా దోశ ట్రై చేసినాం, పూరి కీమా. ఇక లాస్ట్లో రకం కొన్ని ఐటమ్స్ ఉంటాయి తెచ్చుకోవడానికి వెళ్ళిన. సో అక్కడ చిట్టి పప్పి చూడండి ఎంత బాగుంది. మీకు ఏంటిది ఆ బ్రీడ్ ఏంటో మీకు తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. సో నాకైతే కుక్కర్ అంటే భయము. బట్ ఎంతైనా చిన్న పప్పీస్ని చూస్తే కొంచెం డిఫరెంట్ అంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. చూడండి వీడియోస్ చూడండి అన్నీ. ఇంకేమన్నా కరెక్షన్ ఇట్లా ఏం చేయాలో సజెస్ట్ చేయండి. కరెక్ట్ చేయడంలో కొంచెం లేదు, బట్ చెప్తే సజెస్ట్ చేస్తే మంచి వీడియోస్ కూడా మీకు పోస్ట్ అవుతుంది. ఇక వచ్చేటప్పుడు కార్లో వచ్చేటప్పుడు మంచి బరాజ్ అనిపించింది. బాబా ఎన్ని రోజులైందో బరాజ్ పోక.